జనసేనాని సొంత సైన్యం తిరుగుబాటు బావుటా ఎగరవేసింది. కార్యకర్తలే నా బలం, వారే నా నమ్మకం అంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వారి నుంచే నిరసన సెగ తగులుతోంది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పొత్తు అవసరమని పవన్ చెబుతున్నా తమకు సీటే ముఖ్యమని కొంతమంది నేతలు రోడ్డెక్కుతున్నారు. పొత్తుల ఎఫెక్ట్తో తమకు సీటు దక్కకపోవడంతో సీటు తెచ్చుకున్న వారిని ఓడిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. గాడి తప్పిన సైన్యం బెదిరింపులకు జనసేనాని తలొంచుతారా? తిరుగుబాటు సైన్యాన్ని బుజ్జగిస్తారా? ఎదురు తిరిగిన జన సైనికులతో కూటమికి నష్టం జరుగుతుందా? ఏపీలో పొత్తు పెట్టిన చిచ్చు ఇంకా చల్లారడం లేదు. పొత్తులో సీట్లు రాని కొంతమంది అసమ్మతి నేతలు నేరుగా అధికార పార్టీ కండువా కప్పుకుంటే మరికొంతమంది నేతలు స్వపక్షంలోనే విపక్షం పాత్ర పోషిస్తూ కూటమి నాయకులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎదురు చూస్తుంటే పొత్తులో తమ సీట్లు గల్లంతవడంతో ఏం చేయాలో అర్థం కాక తిరుగుబాటుకు దిగుతున్నారు. 3 పార్టీల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి నిరసనలతో స్వాగతం పలికారు జనసేన పార్టీ అసమ్మతి నేతలు. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్ర సందర్భంగా అక్కడి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు లాంటి నీతి నిజాయితీ గల నాయకులు అసెంబ్లీలో ఉండాలంటూ తణుకు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. జనసేన నుంచి ప్రకటించిన మొట్టమొదటి సీటు తణుకుదే అంటూ విడివాడకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన టికెట్ ఆశావహులందరూ అభినందనలు తెలిపారు. ఇక అప్పటి నుంచి తణుకు నియోజకవర్గంలో విడివాడ రామచంద్రరావు జనసేన అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. అయితే తర్వాత బీజేపీ పొత్తుకు సయ్యనడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. తణుకు సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్లడంతో జనసేన నేత విడివాడ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తణుకు జన సైనికులు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముందు నిరసన తెలిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే ఆలోచన చేస్తోంది విడివాడ వర్గం. తణుకు ప్రజాగళం బహిరంగ సభ వేదిక వద్దే ఒక్కసారిగా విడివాడ అనుచరులు ప్లకార్డు ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ మాట తప్పారని, గెలిచే సీటుని త్యాగం చేశారని, అసలు దాన్ని త్యాగం అంటారా అంటూ ప్రశ్నించారు. ఒక దశలో అటు టీడీపీ ఇటు జనసేన అసమ్మతి నాయకులు దాడులు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. పోలీసులు రంగప్రవేశం చేసి అసమ్మతి నేతల్ని పక్కకు తీసుకువెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. అయితే జనసేన అసమ్మతి నేతలు పవన్ కళ్యాణ్ సభని అడ్డుకునే ప్రయత్నం చేయడంపై తణుకు జన సైనికులు ఫైర్ అవుతున్నారు. విడివాడ స్వయంగా కూటమి అభ్యర్థి రాధాకృష్ణను ఓడిస్తా అని బహిరంగంగా ప్రకటించడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడివాడకు సీటు రానందుకు తమకు బాధగానే ఉన్న కూటమి అగ్రనాయకుల్ని తప్పుపట్టడం, కూటమి నేతల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదంటూ ఆయనకు దూరం జరుగుతున్నారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ తన సొంత అన్న నాగబాబుకి సైతం పొత్తుల లెక్కలతో సీటు ఇప్పించుకోలేకపోయారని, పొత్తు ధర్మం పాటించాలని ప్రాధేయపడ్డ విడివాడ వర్గం శాంతించటం లేదు. పొత్తు ధర్మాన్ని పాటించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకి చంద్రబాబు విజ్ఞప్తి చేసినా సీటు రాని బాధ అసమ్మతి నేతల్ని నిద్రపోనివ్వడం లేదు. తణుకు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాధాకృష్ణ స్వల్ప ఓట్ల తేడాతో మంత్రి కారుమూరుపై ఓడిపోయారు. ఇప్పుడు పొత్తులో 3 పార్టీల బలంతో రాధాకృష్ణ విజయం నల్లేరు మీద నడకే అని కూటమి నాయకులు భావిస్తున్నారు. మరోపక్క టీడీపీలో సీటు రాని నాయకులకి చంద్రబాబు వ్యక్తిగతంగా పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ముందుకు వెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం తమ పార్టీలోని అసంతృప్తి నేతలతో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడమే వారిని ఎక్కువ బాధిస్తోందట. సీట్ ఎందుకు ఇవ్వలేకపోయానన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ అసమ్మతి నేతలకు వివరించి చెప్తే అన్నీ సర్దుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార పార్టీని ఓడించాలంటే ప్రతి ఓటు అవసరమే కాబట్టి అసమ్మతి నేతల్ని బుజ్జగించాలని జన సైనికులు తమ సేనానికి సూచిస్తున్నారు. మొదట్లో తమ స్థానిక నేత విడివాడకు అన్యాయం జరిగింది అంటూ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆగ్రహంతో రోడ్డెక్కిన జన సైనికులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆశయం కోసం తిరిగి కూటమి అభ్యర్థికి తణుకులో మద్దతు ప్రకటిస్తున్నారు. తమ సేనాని మాటే తమకి శిరోధార్యమంటూ తేల్చి చెబుతున్నారు. మరి వారు చేస్తున్న సూచనల్ని పరిగణలోకి తీసుకుని విడివాడ వంటి నేతల్ని పవన్ లైన్లో పెడతారో లేదో చూడాలి.